రైతు సోదరులందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు విఎస్ రైతు బడి ఛానల్. నేను మీ భాను ప్రకాష్. ఈ రోజు మనం చారుకొండ విలేజ్ లో ఉన్నాము. ఇక్కడ ఉన్న రైతు ఏ విధంగా సేద్యం చేస్తున్నాడో ఒకసారి మనము రైతుని అడిగి తెలుసుకుందాము. నమస్కారం అన్న. నమస్తే. మీ పేరే? మల్లేషా. ఏ ఊరు అన్న మనది? చారుకొండ మండలం ఏమొస్తుందా? చారుకొండ మండలం వస్తుందా? మండలం. ఓకే, మీరు ఇప్పుడు ఏం చేస్తారన్నా? ఇలా అరక తోలుతాను. అరక తోలుతారా? ఎన్ని ఎకరాలు మనది? 2 ఎకరాలు. 2.5 ఎకరాలు. ఈ మందు తెచ్చుకున్నారు కదా, ఏటీఎం అనే మందు తెచ్చుకోరు, అయితే ఎందుకు తెచ్చుకున్నారు ఏటీఎం అనే మందు? గ్రోత్కు నల్లికి. గ్రోత్ నల్లి ఉంటే షాప్ లో పోయి మందు అడితే ఇది ఇచ్చినారు. అయితే ఎప్పుడు కొట్టిరన్నా మందు? ఇలాంటికి 6 రోజులు అవుతుంది. ఎట్లా పని చేసింది చెప్తారా ఒకసారి? బాగానే ఉంది. అంటే మీరు గ్రోత్ నల్లి ఇది వచ్చింది అన్నారు కదా, అవి కంట్రోల్ అయినాయా? అయినాయి. గ్రోత్ ఏ విధంగా వచ్చింది? బాగాలేదు, పర్వాలేదు. గ్రోత్ కూడా మంచిగా వచ్చింది అన్నారు. ఏటీఎం కొట్టిన తర్వాత గ్రోత్ వచ్చిందని చెప్తున్నారు కదా, సో గ్రోత్ ఏ విధంగా వచ్చిందో కొంచెం వివరిస్తారా? గ్రోత్ అనేది చెట్టు ఎదుగుదల బాగుంది. అంతవరకు ఇంత లేకుండే, పండు మొత్తం జర ముడతలా ఉండి చేను బాగాలేదు. ఒకసారి చూపించండి గ్రోత్. మీరు ఇది ఏటీఎం అని ఇచ్చిర్రు, కొట్టినాక ఇగో ఈ నుంచి ఇంత తాగించండి మండి. మొత్తం ఇది లేకుండా మండ ఈ నుంచి సాగింది అంటారు. సైడ్ బ్రాంచెస్ లేవు, సైడ్ బ్రాంచ్ రాలే. ఆకులు కూడా ఈ విధంగా లేవు. మెత్తదనం కూడా వచ్చింది అంటారు. మెత్తగా ఉంది. ముడత అనేది నల్లి ఇదంతా ఏం లేదు, నీట్ గా ముడత నల్లి కూడా టోటల్ సాఫ్ అయిందని చెప్తారు. కవర్ అయినాయి, పర్వాలేదు. ఓకే, సో మీరు కూడా చూసారు కదన్న పొలము, అప్పుడు ఎట్లుండేనా? నేను ఇంతకుముందు చూసినప్పుడు ఇట్లా మొత్తం ఆకుల దగ్గర ముడుచుకొని ఏం పంగ ఎదగకుండా అన్నట్టు అనిపించేది. నేను వచ్చిన ముందుకు ఇంత కూడా లేకుండా చేను ఇట్లే ఉండి మొత్తం ఈ ముదిరాకు వేసినట్టు ఉండి అంత మంచిగా కొట్టలేదు. ఈ పంగలన్నీ ఇప్పుడే వచ్చినాయి చూడు, ఈ బ్రాంచెస్ ఇంకో ఇవి ఇట్లా ఇంతే ఉన్నది నిన్న మన చేను అయితే. ఈ నుంచి ఇదంతా కొద్దిగా ఈ మందు కొట్టినాకనే పెరిగింది. బ్రాంచెస్ వచ్చి దగ్గర బ్రాంచెస్ వస్తున్నాయి, పెరుగుతుంది. తోట మంచిగా తేట వస్తుంది. అంతకుముందుకు దగ్గరకు ఇట్లా ముడుచుకున్నట్టు ఉన్నది. ఈ తేట మంచి ఆకు కూడా మంచిగా తేటకు వచ్చి వేడల్పు మంచిగా వస్తుంది. ఇట్లా నల్లి గిల్లి షాపు కాబట్టికనే కొత్త ఇగురు కూడా ముద్దుగా వస్తుంది ఇదంతా. సో అది అట్లా ఉందని చెప్పి మీరు కూడా ఆయనకు అట్లా ఉందా. నేను రెగ్యులర్గా వస్తాం, అన్ననే పక్కనే ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు మా తోట ఆయన చూస్తారు, ఆయన తోట మేము చూస్తాం కాబట్టి ఈ మందు కొడితే బాగుందిరా చూసిపోయారా తోట అని వచ్చిన చూసి పోతే మంచిగా అనిపిస్తే నేను తీసుకుపోయి ఇలా స్ప్రే చేసిన. నాది కూడా 4-5 రోజులు అయితే రిజల్ట్ కనిపిస్తే మళ్ళీ తర్వాత చూద్దాం. అట్లే కంటిన్యూగా ఇదే కంపెనీ మందులు ఏమన్నా డోసు మంచిగా ఇస్తుంటే ఇట్లే కంటిన్యూ ఇస్తుంటే ఇట్లే కొడుతుంటాం. మంచిగా అనిపించాలి. రూపాయి పెట్టి తెచ్చి కొట్టినా కానీ మంచిగా ఉండాలి. ఇట్లా ఈ మందులు కొట్టి ఇప్పటికి 6-7 స్ప్రేలు కొడితే కూడా ఏం సింగారం లేకున్న తోట అయితే ఈ స్ప్రే తోట అయితే కొంచెం నయంగానే ఉంది. ఇది ఇట్లే ఉంటే కంటిన్యూగా ఇవే మందులు వాడాలి. ఆ చెట్టు మీద ఉన్న తామర కానీ నల్లి కానీ దోమ కానీ పోయినందుకే కొమ్మ పెరిగింది, కొమ్మ మంచిగా వచ్చింది అన్నట్టు. కొమ్మ మంచిగా వచ్చింది, ఎదుగుదల బాగుంది, పర్లేదు, ఒక తీరుగా అయితే ఉంది. మీకైతే మొత్తం సంతోషమే కానీ. సో ఏటీఎం తోటి గ్రోత్ మంచిగా వచ్చి నల్లి పోతుంది, తామర పురుగు సమస్య ఉన్నగా పూర్తిగా నివారిస్తుంది. సో వీళ్ళు ఏటీఎం అనే మందు ఎక్కడ తెచ్చుకున్నారో ఆ డీలర్ కూడా మన దగ్గరలోనే ఉన్నాడు. ఒకసారి మనం డీలర్ని కూడా అడుగుదాం ఒకసారి. నమస్కారం అన్న. నమస్తే అన్న. పేరు? వేణు. షాప్ పేరు? రామేంద్ర సజెస్ చారుకొండ. అయితే మీరు ఏటీఎం అనేది ఇస్తున్నారు కదా, ఏటీఎం ఏ విధంగా అంటే రైతులు ఏ విధంగా స్పందిస్తారా? బాగుందని స్పందించారన్న. అంటే ఇచ్చిన మందు ఎంతమందికి ఇచ్చారు ఆల్మోస్ట్? ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ ఒక 10 మంది 20 మంది దాకా ఇచ్చాము, చాలా బాగుంది అన్నారు. 20 మంది దాకా ఇచ్చే అందరూ పాజిటివ్గానే ఉన్నారా? పాజిటివ్గా ఉన్నాను. మీరు ఫీల్డ్ విజిట్ చేస్తూ ఉంటారా ఇక్కడ లోకల్లో? చేస్తూ ఉంటాను. ఫీల్డ్ విజిట్ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు బాగా అనుభవం ఉంటుంది. సో రైతులు ఏ విధంగా స్పందిస్తున్నారు ఒక మందు మీద అనేసి. సో మీరు ఇచ్చిన మందులు కానీ ఏటీఎం కానీ ఇక్కడ వజ్రా కూడా ఇచ్చినారు కదా, వజ్రా కూడా ఇచ్చామన్నారు చాలా మందికి. ఎట్లా స్పందిస్తారు వాళ్ళందరూ? బాగానే ఉంది అంటున్నారు అన్న. మంచిగా ఉందన్నారు. మంచిగా ఉందన్న. సో ఇటు చుట్టుముట్టున్న రైతులందరూ సో ఏటీఎం కానీ వజ్రా కానీ ఈ ప్రోడక్ట్స్ కోసము చారుకొండలో రామ్ ఎంటర్ప్రైజెస్ అనే షాప్ దగ్గరికి వెళ్ళొచ్చు. సో మీ తోటలో కూడా ఇలాంటి సమస్యలు ఉంటే మీరు కూడా ఈ మందుల కోసం ఇక్కడికి వెళ్ళొచ్చు. ఇలాంటి కంటెంట్ కనుక నచ్చినట్లయితే మీరు కింద నెంబర్ని సంప్రదించండి. అదేవిధంగా విఎస్ రైతు బడి ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ తోటి రైతులతోటి షేర్ చేయండి. ధన్యవాదములు.